వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు మరియు 11వ వార్డులలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అడ్మిషన్లు పొందే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేటట్లు కృషి చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని, అదేవిధంగా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఈరోజు 10, 11 వార్డులలో బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాల హెచ్ఎం గారిని అడిగి తెలుసుకుందాం బడిబాట గురించి, ఎంతమందిని జాయిన్ చేసుకుంటాను, ఈ ప్రోగ్రాం ఎలా ఉన్నదని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఈ బడిబాట కార్యక్రమం యొక్క ఉద్దేశం సార్? ఈ బడిబాట కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో కొంత సంవత్సరాలు బడి విద్యను అభ్యసించి పాఠశాల మధ్యలో విద్య మానేసినటువంటి పిల్లలను డ్రాప్అవుట్స్ను బడిలో చేర్పించడం కోసం, మరియు 5వ తరగతి 6వ తరగతి 5వ తరగతి పాస్ అయిన విద్యార్థులను 6వ తరగతిలో చేర్పించడం, 7, 8 పాస్ అయిన విద్యార్థులను 8వ తరగతిలో చేర్పించడం కోసం ఉద్దేశించినటువంటిది. మరి ఇందులో భాగంగా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్రూరు ఉపాధ్యాయ బృందం అంతా కూడా ప్రతిరోజు 2 వార్డులు తిరుగుతూ ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఈ పిల్లల్ని చేర్చుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ నుంచి కూడా పిల్లలు వస్తూ ఉన్నారు. అలాగే 5వ తరగతి పూర్తయినటువంటి పిల్లలను కూడా చేర్పించుకుంటూ స్పాట్లో వాళ్ళకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము ఒక నోట్బుక్ మెయింటైన్ చేసుకుంటూ ఆ నోట్బుక్లో పిల్లల యొక్క వివరాలన్నీ కూడా తీసుకొని వాళ్ళని ఫాలో అప్ చేసి ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నమోదు పెంచడం కోసం కృషి చేస్తూ ఉన్నాం సార్. ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జూన్ 6వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్, బడిబాట ప్రోగ్రాము. ఆ జూన్ 6 నుంచి కూడా ప్రతిరోజు ఒక 5-6 ఉపాధ్యాయులు 2 వార్డులు తిరుక్కుంటూ ఈ రోజు వరకు మేము 9వ వార్డు 10వ వార్డు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాం 19వ తారీఖు వరకు కూడా నడుస్తూ ఉంటుంది. బడిలో కూడా అడ్మిషన్ హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. అడ్మిషన్ హెల్ప్ డెస్క్లో ఒక జూనియర్ అసిస్టెంట్తో పాటు ఇంకా టీచర్స్ కూర్చొని ఉంటారు. అక్కడికి స్కూల్కి వచ్చినటువంటి పిల్లల్ని కూడా మేము చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాట కార్యక్రమం విజయవంతం కావాలని, విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో పాఠశాలలో చేరాలని ఆశిద్దాం. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.